హాయ్ ఫ్రెండ్స్! ఊడుతున్న జుట్టును ఉన్నపళంగా ఆపాలనుకుంటున్నారా? హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే నేను చేసిన ఈ నేచురల్ రెమెడీని నా పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉన్నపళంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ రీగ్రోత్ అది కూడా త్రిబుల్ స్పీడ్‌లో అవుతుంది. ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు. బయట మార్కెట్‌లో తిరగాల్సిన అవసరం అస్సలే లేదండి నేచురల్ రెమెడీస్‌తో. ఈ హెయిర్ ప్యాక్ చేయొచ్చు. 30 డేస్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఛాలెంజ్ తీసుకోండి. మీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ కూడా అది కూడా త్రిబుల్ స్పీడ్‌లో తప్పకుండా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలని ఆశిస్తున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మెంతుల హెయిర్ ప్యాక్ అండి. మెంతులు మనం చాలా సార్లు పెట్టేటప్పుడు దాని తోలనేది మన వెంట్రుకల్లో కూర్చుంటుంది. సో, ఒకసారి అప్లై చేసి మనం అబ్బా! దీన్ని ప్యాక్‌లో గనక హెయిర్‌లో గనక మనం పెట్టినట్లయితే అస్సలు వదలదు. దువ్వేటప్పుడు గాని వచ్చేస్తుంది. ఎంత మనం నీట్‌గా క్లీన్ చేసినా గూడా అస్సలు వదలదు. సో, ఇవాళ ఒక చిన్న ట్రిక్‌తో మనం మెంతులని బాగా గ్రైండ్ చేసి క్రీమ్ టెక్స్చర్ వచ్చేలా చేయొచ్చు. ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఆ ట్రిక్ గనక మీరు ఫాలో అయినట్లయితే వీక్లీ 2 కాదు 3 టైమ్స్ మీరు ఈజీగా అప్లై చేస్తారు. ఎందుకంటే మనం మెంతులు పెట్టిన తర్వాత తీయడం గూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే దురద, డాండ్రఫ్ మనకు చాలా ప్రాబ్లమ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ గూడా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మెంతులు బాగా స్టిక్ అయిపోతాయి మన స్కాల్ప్‌కి. సో, రిమూవ్ చేయడం గూడా చాలా ఈజీ. అండ్ దీంతో పాటు ఈ హెయిర్ ప్యాక్ వాల్యూస్ గూడా మీకు చెప్తాను. పూర్తిగా చూడండి. సో, పదండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం హెయిర్ ప్యాక్ ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేద్దాం. మనకైతే మెంతులు కావాలండి. ఇన్నైతే అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ మెంతులైతే చాలు. దీన్ని మనం నీళ్లు వేస్తూ బాగా గ్రైండ్ చేస్తే ఫ్లఫీగా ఎక్కువ మోతాదులో తయారవుతుంది. సో, ఇప్పుడనైతే మనం ఈ మెంతులను ఓవర్ నైట్ సోక్ చేయాలి. 2 టేబుల్ స్పూన్‌లు అంతా తీసుకున్నాను నేను. ఓవర్ నైట్ కంపల్సరీ నానబెట్టాలండి. ఏదో మనం 1, 2 గంటలు తొందరగా నానబెడితే అస్సలు మెదగవు. గ్రైండింగ్‌లో ఇబ్బంది ఉండగూడదంటే నైట్ కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి. సో, మరుసటి రోజు ఉదయం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. మెంతులు 2 టేబుల్ స్పూన్‌లు ముందుగా నానబెట్టేసుకున్నాం. మందారం ఆకులు 10-12 వరకు తీసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ అయితే ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మెంతులు ప్లస్ మందారం ఆకులు ఈ రెండిటిని మనం నీళ్లు వేస్తూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ మొత్తాన్నయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, గ్రైండ్ చేయడానికి అవసరమైనన్ని నీళ్లు వేసుకోండి. ఇప్పుడైతే ఇది గ్రైండ్ అయిపోయిందండి. ప్రస్తుతానికైతే మీకు మంచి పేస్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పెట్టేసుకోవచ్చు గదా! అనుకుంటారు. కానీ దీనికి ఇలానే ఒక 15 నిమిషాలు అలానే ఉంచేయండి. కొద్దిగా నేనిక్కడ బీట్రూట్ జ్యూస్ కలిపి 15-20 నిమిషాల వరకు అలానే వదిలేస్తాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేస్తే మాత్రం దీని టెక్స్చర్ అనేది క్రీమ్‌గా వస్తుందండి. లేకుంటే అసలు మనకు గట్టిగా అయిపోతుంది. సో, చూడొచ్చు 15 నిమిషాల తర్వాత ఇలా థిక్‌గా అయిపోతుంది. ఇది అసలు మన హెయిర్‌కి పట్టదు. పెట్టిన వెంటనే ఆరిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో, అందుకనే మనం నెక్స్ట్ టైమ్ మరి మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ వేసి మరి ఫైన్ పేస్ట్ లాగా మాత్రం గ్రైండ్ చేస్తే పెట్టడంలో గూడా చాలా ఈజీ. అండ్ తీసేటప్పుడు గూడా మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు గూడా మెంతులు అస్సలు ఎక్కడ అతుక్కోకుండా నీట్ అండ్ క్లీన్‌గా వచ్చేసాయండి. సో, చూడొచ్చు మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల మెంతులే జార్ నిండా ఫుల్‌గా అయింది. సో, చిన్న చట్నీ జార్ తీసుకోకుండా పెద్దగా జ్యూసర్ జార్ వస్తుంది. అదైతే తీసుకోండి. చూడొచ్చు ఎంత ఫ్లఫీగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేసింది. సో, ఈ ప్రాసెస్‌ని గనక మీరు చేసినట్లయితే మెంతులు పెట్టడంలో అస్సలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. సో, ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మీకెక్కువ డ్రై హెయిర్, డ్యామేజ్ హెయిర్‌ని మీరు రిపేర్ చేయాలనుకుంటే మీకు ఫ్రీజీ హెయిర్ ఉన్నట్లయితే ఇందులో మీరు కాస్త పెరుగు గూడా కలుపుకోవచ్చండి. పెరుగు గూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. మన హెయిర్‌కి చాలా మంచిది. సో, హెయిర్ మొత్తం అప్లై చేస్తూ దీని బెనిఫిట్స్ గురించయితే తెలుసుకుందామండి. ఈ మన హెర్బల్ ప్యాక్ గురించి. మందారం ఆకులు జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. హెయిర్ రూట్స్‌ను బలంగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. డ్రై హెయిర్‌ని నేచురల్‌గా కండిషనర్‌గా లాగా వర్క్ చేస్తుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, అమినో యాసిడ్స్ రిచ్‌గా ఉంటాయండి. బీట్రూట్ జ్యూస్ ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. జుట్టు రూట్స్‌ను ఆక్సిజన్, న్యూట్రిషన్స్‌తో అందిస్తుంది. హెయిర్ గ్రోత్‌ని బూస్ట్ చేస్తుంది. జుట్టు నల్లగా అండ్ హెల్తీగా కనిపించడానికి సహాయపడుతుంది. హెయిర్ థిక్‌నెస్ గూడా అవుతుంది. సో, మన నేచురల్ కలర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది బీట్రూట్ జ్యూస్. ఇందులో ఐరన్, విటమిన్ బి6, విటమిన్ సి రిచ్‌గా ఉంటాయండి. మెంతులు హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. డాండ్రఫ్, స్కాల్ప్ ఇరిటేషన్, ఇచింగ్ ఏవన్నా ఉన్నా గూడా తగ్గిస్తుంది. హెయిర్‌ని సిల్కీగా, స్మూత్‌గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఫ్రీజీ హెయిర్‌ను తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్, ఐరన్, నికోటిన్ యాసిడ్
ఇవన్నీ రిచ్‌గా ఉంటాయి. సో, ఈ మొత్తానికైతే ఈ ప్యాక్ మనకు వీక్లీ 2 టైమ్స్ పెట్టినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ రీగ్రోత్ గూడా అవుతుంది. జుట్టు మధ్యలో నుంచి విరిగిపోవడం, చిట్లిపోవడం ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా వరకు చాలా హెల్ప్ అవుతుంది. ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత 40-50 నిమిషాల వరకు అలానే ఉంచేయండి. ఎక్కువ ఆరిపోయినట్లు అనిపిస్తే మీరు స్నానానికి వెళ్ళే ఒక 10 నిమిషాల ముందు వాటర్ గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా ఈజీగా హెయిర్ నుంచి మెంతులనేవి రిమూవ్ అయిపోతాయి. లేదంటే ఒక షవర్ క్యాప్ గనక మీరు వేర్ చేసినట్లయితే షవర్ క్యాప్ గాని, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ గాని మీరు తలకు తొడిగినట్లయితే హెయిర్ మాయిశ్చర్‌గా ఉంటుందండి. మెత్తగా ఉంటుంది. పొడి పొడి లేకుండా జుట్టు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా వరకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, 50 నిమిషాల తర్వాత మా అమ్మాయి హెయిర్ వాష్ చేసిందండి. చూడొచ్చు. మనం మెంతులు పెడితే నేచురల్‌గా హెయిర్ మొత్తం అలానే ఉంటుంది. దువ్వేతప్పుడు వస్తుంది. టవాళ్ళకి అతుక్కుంటుంది. అలా ప్రాబ్లమ్స్ రాకూడదంటే 2 స్టెప్ గ్రైండ్ చేసి మీరు పెట్టినట్లయితే జుట్టు హెల్తీగా గూడా ఉంటుంది. మంచి పోషణ గూడా అందుతుంది. ఇలాంటి పోషణ గల హెయిర్ ప్యాక్స్ మనం పెడుతున్నట్లయితే మీ జుట్టు గూడా ఇలా బలంగా, పొడవుగా తప్పకుండా పెరుగుతుంది. సో, చూసారు గదండీ! హెయిర్ ప్యాక్. మనం మెంతులను ఎంత బాగా గ్రైండ్ చేసి పెట్టినట్లయితే ఇది హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు పల్చాటి జుట్టండి. మనం ఎన్ని పెట్టినా గూడా అసలు ఇంక దీనికి ప్రయోజనం లేదు. ఎన్ని పెట్టినా అంతే మన హెయిర్ గ్రోత్ అవ్వదు అనే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, హెయిర్ థిక్ గూడా అవుతుంది. హెయిర్ వాల్యూమ్ గూడా పెరుగుతుంది. సో, మనం చేసే కొన్ని రెమెడీస్‌లో గనక ఇలాంటి స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ గనక మనం యాడ్ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ ఫాస్ట్ అవుతుంది. మెంతులండి చాలా ఈజీగా మనం తీసేస్తాం. కానీ ఇది మన హెయిర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. బయట మనం మార్కెట్‌లో చూస్తూనే ఉంటాం. ఇవాళ సీరమ్‌లో అట, షాంపూలు అంట, హెయిర్ కండిషనర్‌లు ఇలా వచ్చేసాయి. కానీ మనం నేచురల్‌గా ఇంట్లోనే మన యూజ్‌ఫుల్ అయ్యే పద్ధతిలో గనక చేసుకున్నట్లయితే హెయిర్‌కి చాలా అంటే చాలా మంచిది. సో, పిల్లల నుంచి పెద్దల వరకు లేడీస్, జెంట్స్ అందరూ పెట్టొచ్చండి. అంత నేచురల్ ఇది. సో, ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ రెగ్యులర్ గనక మీరు చేసినట్లయితే హెయిర్ ఫాల్ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి నా వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక వాల్యుబుల్ కామెంట్ తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ అందరికీ సూట్ అయ్యే హోమ్ రెమెడీస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.